ఆడు 2 hours 50 minutes రన్ టైమ్ తో మార్చి 19, 2026లో మలయాళంలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమా వర్తనా కాదా అనేది స్ట్రైట్ గా చెప్పాలంటే ముందు మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇది ఒక పూర్తిగా మ్యాడ్నెస్ మీద నడిచే సినిమా. ముందుగా చిన్న ఫ్లాష్ బ్యాక్. ఆడు 2 చివర్లో సాజీ పాపన్ గ్యాంగ్ కు అమెరికన్ డాలర్లతో నిండిన బ్యాగ్ దొరుకుతుంది. లైఫ్ సెట్ అయిపోయింది అనుకునే టైంలో మూడో పాటకి వచ్చేసరికి ఇంకా ఆ డబ్బు చేంజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ లాజిక్ ఏంటంటే అమెరికా వెళ్తేనే అది యూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడే అసలు పిచ్చి మొదలవుతుంది. క్లేటస్ అనే క్యారెక్టర్ డైరెక్ట్ గా అమెరికా ప్రెసిడెంట్ ని కలవాలని ట్రై చేస్తాడు. చివరికి రిజల్ట్ ఏంటంటే అతని టెర్రరిస్ట్ అని అరెస్ట్ అవుతాడు. ఇక అక్కడి నుంచి గ్యాంగ్ అతన్ని సేవ్ చేయడానికి వెళ్లి ఇంకా పెద్ద మెస్ క్రియేట్ చేస్తుంది. ఇది వింతగా అనిపిస్తుందా? అవును, ఇదే ఈ సినిమా స్ట్రెంత్. లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే పప్పులో కాలేసినట్టే. ఈసారి డైరెక్టర్ మిథున్ మాన్యువల్ థామస్ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఒక్క ప్రెజెంట్ లో కాదు, 3 టైమ్ లైన్స్ లో స్టోరీ నడుస్తుంది. ఫ్యూచర్, 2370, ప్రెజెంట్, ఇంకా 1719 కాలం. ఇవన్నీ ఒక మిస్టీరియస్ స్టోన్ ద్వారా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రెజెంట్ సీన్స్ ఈజీగా కనెక్ట్ అవుతాయి, కానీ 1790 టైమ్ లైన్ కొంచెం స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. కానీ విజువల్స్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తాయి. కామెడీ విషయానికి వస్తే ఫుల్ స్లాపిక్ మోడ్. కొన్ని జోక్స్ ల్యాండ్ అవుతాయి, కొన్ని పూర్తిగా మిస్ అవుతాయి, కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ విందే. ఓల్డ్ క్యారెక్టర్ అన్ని బ్యాక్ వస్తాయి. సాజీ పాపన్, సైతాన్ జేవియర్, డ్యూడ్, సర్పత్ సమీర్, వీళ్ళకు మాస్ ఎంట్రీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ సైతాన్ జేవియర్ ఇంట్రో చాలా హైలైట్. మ్యూజిక్ కూడా డీసెంట్ గా క్యారీ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ కి ఎనర్జీ ఇస్తుంది. కొన్ని చోట్ల అదర్ సినిమాల వైబ్స్ కూడా గుర్తుకు వస్తుంది. కొత్తగా ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారండి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కానీ డెప్త్ మాత్రం తక్కువ. ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే సినిమా లెంత్ ఆల్మోస్ట్ 3 గంటలు ఉంటుంది. అయినా కూడా క్లైమాక్స్ దగ్గర ప్రాపర్ ఎండింగ్ ఇవ్వకుండా సడన్ గా కట్ చేసి పార్ట్ 2 లో చూస్తూ ఉంటారు. ఇక్కడే మనకు డౌట్ వస్తుంది, నిజంగా ఈ స్టోరీని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా అని. కొంచెం టైట్ గా ఎడిట్ చేసి అనవసరమైన స్క్రీన్స్ తీసేస్తే సింగిల్ మూవీగా ఫినిష్ అయ్యేది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ప్యూర్ లాజిక్ మూవీ కాదండి. ఇది పూర్తిగా మ్యాడ్నెస్, కామెడీ, కన్ఫ్యూజన్ మిక్స్ అయిన మూవీ. మీరు ఆడు ఫ్రాంచైజ్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, కానీ నార్మల్ ఆడియన్స్ కొంచెం డ్రాగ్ అనిపించే ఛాన్స్ ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి టైం పాస్ కోసం చూడొచ్చు, కానీ పూర్తి సాటిస్ఫాక్షన్ మాత్రం పార్ట్ 2 మీద డిపెండ్ అవుతుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.